తెలంగాణ రాష్ట్రంలో రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే లైన్స్ నిర్మించడానికి ల్యాండ్ అక్విజిషన్ కోసము తాజాగా గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్‌ని జారీ చేసింది. ప్రెజెంట్ సికింద్రాబాద్, కాజీపేటను కలిపే రైల్వే లైను కొన్ని చోట్లేమో డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను, కొన్ని చోట్లేమో క్వాడ్రబుల్ లైను, మరికొన్ని చోట్లేమో ట్రిపుల్ లైను. ఈ రైల్వే లైన్‌లో రైళ్ల రద్దీ విపరీతంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని యాదాద్రి, కాజీపేట మధ్య ప్రెజెంట్ ఉన్న రైల్వే లైన్స్‌కి అదనంగా 3 మరియు 4 రైల్వే లైన్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. కాజీపేట, యాదాద్రి మధ్య దూరం వచ్చేసి 77 కిలోమీటర్లు. అంటే ప్రెజెంట్ ఉన్న డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్‌కి అదనంగా మరో 2 రైల్వే లైన్స్ వస్తాయి. మరియు గట్కేసర్, యాదాద్రి మధ్య 4 రైల్వే లైన్ నిర్మించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గట్కేసర్, యాదాద్రి మధ్య దూరం వచ్చేసి 32 కిలోమీటర్లు. ఆల్రెడీ థర్డ్ లైన్‌కి సంబంధించి భూసేకరణ పూర్తవటమో లేదా ఆల్రెడీ ల్యాండ్ అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ఓన్లీ ఫోర్త్ లైన్ అని మెన్షన్ చేశారు. అంటే ఫోర్త్ లైన్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయాలి అని. సో ఈ 2 లైన్స్‌కి అంటే యాదాద్రి, కాజీపేట, గట్కేసర్, యాదాద్రి ఈ 2 రైల్వే లైన్స్‌కి సంబంధించి ప్రెజెంట్ ఉన్న లైన్స్‌కి అదనంగా మరికొన్ని లైన్స్ నిర్మించడానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ని స్పెషల్ ప్రాజెక్ట్‌గా గవర్నమెంట్ గుర్తించింది. దాంతో ల్యాండ్ అక్విజిషన్ చేయటానికి మార్గం సుగమమయ్యింది. సో ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ తర్వాత టెండర్స్‌ని పిలిచి వర్క్స్‌ని అయితే మొదలు పెడతారు. సో ఈ కొత్త లైన్స్ అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ సెక్షన్‌లో మరిన్ని రైళ్లను నడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు యాదాద్రి, భువనగిరి, జనగాం, వరంగల్ ప్రాంతాలకు ఒక గేమ్ చేంజర్ అవుతుంది.